హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన 21 డేస్ ఛాలెంజ్లో భాగంగా డే 12లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ డే 12లో కూడా నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clockకే లేచాను. ఒక్కోసారి 7 o'clock కూడా లెగుస్తానండి. 6 o'clock లేచి ల్యూకోమ్ వాటర్ అయితే తాగేసాను. నెక్స్ట్ ప్రాణాయామ చేసుకున్న తర్వాత ఫ్యాట్ కటర్ డ్రింక్కి బటర్ మిల్క్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఇంట్లో మేగడుంటే అన్నీ కలిపి మిక్సీ చేసేస్తే మజ్జిగొచ్చాయి. సో, ఈ మజ్జిగతో నేనైతే నా ఫ్యాట్ కట్టర్ డ్రింక్‌నైతే ఫుల్ చేసేసాను. ఇందులోకి నేను అల్లం, కరివేపాకు ఉంది కదా! అదైతే యాడ్ చేసుకోలేదు. తర్వాత ఫుల్ టంబ్లర్ మజ్జిగ తాగేసరికి ఆకలి అనిపించలేదు కాబట్టి ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌నైతే స్కిప్ చేసేసాను. అది కాక నిన్న చెప్పాను కదా! స్ప్రౌట్స్ అనేవి సరిగ్గా రాలేదు, స్మెల్ వస్తున్నాయి, మొలకలు బాగా రాలేదు అని. సో, అందుకైతే బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేసేసాను. నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్. ఈ లంచ్ టైమ్‌కి ముందు అల్లం వెల్లుల్లి ముద్దనైతే తినేసాను. నెక్స్ట్ లంచ్ టైమ్‌లో ఈ పప్పును మళ్ళీ పప్పేనండి. చెప్పాను గదా! టమాటా పప్పు, దాల్ తడక, బీరకాయ, సొరకాయ, కాకరకాయి. బీరకాయ, సొరకాయ, కాకరకాయ నేను అంతగా తినను గాబట్టి డైలీ పప్పే తింటాను. ఎక్కువగా మాక్సిమం పప్పే తింటాను. ఈ 21 డేస్ పప్పే ఎక్కువగా తింటాను. అప్పుడప్పుడు బీరకాయ తింటా ఉంటాను. నెక్స్ట్ 3:00కి 3:30 టు ఆర్ 4:00 టైంలో వచ్చి నేను ఈ ధనియాల వాటర్‌నైతే తాగుతున్నాను. చెప్పాను గదా! ఈ ధనియాల వాటర్ తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే 1 అవర్ యోగా అయితే చేసుకుంటాను. తర్వాత డిన్నర్‌ని స్కిప్ చేసేసాను. పడుకోబోయే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వామ్ మిల్క్‌నైతే తాగుతాను. ఇది మాత్రం కంపల్సరీగా స్కిప్ చేయకుండా తాగుతానని చెప్పాను గదా! బాగా నిద్ర పడుతుందని. సో, మీరు కూడా ట్రై చేయండి. నైట్ అంత ఆకలి అనిపించదు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.